జస్ట్ ఇమాజిన్ భవిష్యత్తులో యుద్ధాలు ఆయుధాలతో కాదు, నీటితో జరుగుతాయని చెప్పేసి చెబుతున్నారు. ఇప్పుడు ఆ భవిష్యత్తు మన కళ్ళ ముందే నిజమవుతుందా? చైనా నిర్మిస్తున్న ఓ మెగా డ్యామ్ భారత్‌కి నీటి ముప్పు తెస్తుందా? ఇది కేవలం రాజకీయ సమస్యేనా? లేక మన భవిష్యత్తు తాగునీటి భద్రతకు నిజమైన ముప్పా? అనేది ఈరోజు ఈ వీడియో తెలుసుకుందాము. ఇంకెందుకంటే లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. చైనా ప్రస్తుతం బ్రహ్మపుత్ర నదిపై ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్లలో ఒకటి నిర్మిస్తుంది. ఈ నది భారత్లోకి సియాంగ్ పేరుతో అరుణాచల్ ప్రదేశ్లోకి ప్రవహిస్తుంది. చైనా ఈ డ్యామ్ ద్వారా భారీ స్థాయిలో హైడ్రో పవర్ ఉత్పత్తి చేయాలని చెప్పి చూస్తుంది. కానీ అదే సమయంలో నది నీటిని నియంత్రించే శక్తి పూర్తిగా చైనా చేతుల్లోకి వెళ్ళిపోతుంది. దీంతో నీరు ఎప్పుడు విడుదల చేయాలి, ఎప్పుడు ఆపాలి అన్నది బీజింగ్ నిర్ణయిస్తుంది. ఈ ప్రాజెక్ట్ వల్ల ఇండియా పైన ఎటువంటి ఇంపాక్ట్ పడుతుందో ఇప్పుడు ఒకసారి చూద్దాము. భారత్ ఈ నదిపై ఆధారపడి ఉన్న అరుణాచల్ ప్రదేశ్ మరియు అస్సాం రాష్ట్రాలకు పెద్ద నష్టం కలగొచ్చు. డ్యామ్ వల్ల నది ప్రవాహం తగ్గితే పంటలకు నీరు అందదు, త్రాగునీటి కొరత వస్తుంది. మరొక వైపు వర్షాకాలంలో చైనా ఒక్కసారిగా నీటిని విడుదల చేస్తే భారీ వరదలు వస్తాయి. అంటే భారత్లోని లక్షలాది మంది జీవితం చైనా నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అందుకే దీనిని చాలా మంది నీటి ఆయుధం, వాటర్ వెపన్ అని చెప్పి పిలుస్తుంటారు. చైనా భారత్ మధ్య ఇంతకు ముందే సరిహద్దు వివాదాలు ఉన్నాయి. ఇప్పుడు నీటి సమస్య కూడా కలిస్తే అది కొత్త రకం వాటర్ వార్కు దారితీయవచ్చు. నిపుణుల ప్రకారము రాబోయే దశాబ్దాల్లో ప్రపంచవ్యాప్తంగా నీటి ఆధిపత్యం కోసం దేశాలు పోరాడతాయి అని చెప్పి చెబుతారు. చైనా డ్యామ్ ప్రాజెక్ట్ అదే భవిష్యత్తుకు సంకేతం కావచ్చు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, భారత్ ఏమి చేయగలదు? భారత్ ఇప్పటికే చైనా డాటా షేరింగ్ పైన ఆధారపడుతుంది. కానీ చైనా ఎప్పుడైనా ఆ డాటాని ఇవ్వకపోవచ్చు. దీని పరిష్కారం కోసం భారత్ కూడా సొంత డ్యామ్ ప్రాజెక్టులు పెంచాలి. టెక్నాలజీ ఆధారంగా నీటి ప్రవాహాన్ని మానిటర్ చేయాలి. లేకపోతే భవిష్యత్తులో చైనా ఒక బటన్ నొక్కితే భారత్ నీటి భద్రత దెబ్బతినే పరిస్థితి వస్తుంది. అందుకే నిపుణులు చెబుతున్నారు, ఇది కేవలం డ్యామ్ ప్రాజెక్ట్ మాత్రమే కాదు, ఇది ఒక స్ట్రాటజిక్ వార్ సిగ్నల్. మరి మీరేమనుకుంటున్నారు? చైనా నిజంగా భారత్కి నీటి ముప్పు సృష్టిస్తుందా, లేక ఇది కేవలం రాజకీయంగా భయపెట్టే మాటేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ దాంతోపాటు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.